హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిడి డివిడి డ్రైవ్ లేకుండా విండోస్ ఖాళీ లైనక్స్ లాంటి ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి డైరెక్ట్గా అన్న విషయం చూద్దాం. ఫస్ట్ మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, డెస్క్టాప్ మీద. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అని ఇవ్వండి. ఇక్కడ మిమ్మల్ని డ్రైవర్స్ అడుగుతుంది, ఇన్స్టాల్ అని ఇవ్వండి. ఇన్స్టాల్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, విండోస్ ఖాళీ లైనక్స్ వర్క్ అవుతాయి లేవు. ఉబుంటూ కూడా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్, కాకపోతే అవి మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేయడానికి ఉండదు. విండోస్ ఖాళీ లైనక్స్ మాత్రమే డైరెక్ట్ ఇన్స్టాల్ చేయడానికి ఉంటుంది. చూద్దాం. విండోస్ ఫస్ట్ మనం ఖాళీ లైనక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఖాళీ లైనక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సెలెక్ట్ డ్రైవర్ లెటర్స్ అండ్ మౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్ ఖాళీ లైనక్స్ ఇన్స్టాలేషన్ ఫైల్ కింద ఉంది. నేను ఇప్పుడు ఏ డివిడీను ఇన్సర్ట్ చేయలేదు. మీరు దీన్ని సపరేట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫైల్స్, మీకు సపరేట్గా ఫైల్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం విండోస్ చూద్దాం ఫ్రెండ్స్. విండోస్ 7 ఉంది నా దగ్గర. ఇప్పుడు విండోస్ 7 32 బిట్ ఉంది. దాన్ని మౌంట్ చేసి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, విండోస్ 7 32 బిట్ కూడా మౌంట్ అయింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు. లేదంటే ఓపెన్ చేసి ఫైల్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు బ్యాకప్ కింద. ఇప్పుడు మనం లైనక్స్ సాఫ్ట్వేర్స్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఉబుంటూ ట్రై చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఇవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఉబుంటూ చూపిస్తుంది కానీ మీకు డైరెక్ట్ ఇన్స్టాల్ చేయడానికి అయితే లేదు. ఇది మీకు లైనక్స్ ఓఎస్లో అయితే కనుక డైరెక్ట్ ఇన్స్టాల్ చేయడానికి ఉంటుంది. మరి ఇది లైనక్స్ ఓఎస్ కాదు కాబట్టి మీకు లైనక్స్ ఓఎస్ కాదు కాబట్టి మీకు ఇలా చూపిస్తుంది. ఇదే కాదు ఫ్రెండ్స్, మిగిలిన లైనక్స్ ఓఎస్లు కూడా ఇలాగ ఉంటాయి. మ్యాక్ ఓఎస్ కానీ లైనక్స్ ఓఎస్ కానీ మిగిలినవి కూడా ఇలాగ ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, విండోస్ ఖాళీ లైనక్స్ లాంటి ఓఎస్లను సిస్టంలోకి ఇన్స్టాల్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లోకి పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.